హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధుని. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ కార్తీక మాసంలో చాలామంది పరమేశ్వరుని టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటారు కదండి. ఎన్నో పుణ్యక్షేత్రాలని కూడా దర్శిస్తూ ఉంటారు. సో నేను కూడా అలానే ఒక టెంపుల్కి అయితే వచ్చానండి. సో ఆ టెంపుల్ అయితే ఏమనేది ఆల్రెడీ వీడియోలో నేమ్ చూసే ఉంటారు. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ శ్రీ గోకర్ణేశ్వర గుహాలయ టెంపుల్ అండి. ఈ టెంపుల్కి కొంచెం ప్రత్యేకత అయితే ఉంది. ఇది సాలూరు మండలంలో ఉంటుంది, మంచాడ వలస గ్రామంలో ఉంటుందండి. ఇక్కడ పరమేశ్వరుడు ఒక గుహలో వెలిసినట్టు చాలామంది చెప్పారండి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుహలో చిన్న గుహ ఉంటుందండి, అందులో పరమేశ్వరుడు వెలిసాడు. అతన్ని చూసి ఇక్కడ ఈ టెంపుల్ అనేది కట్టి ఈ ప్లేస్ అంతా డెవలప్ చేయడం ఇలా జరిగింది. నేను కూడా స్టార్టింగ్లో నాకేం తెలీదు. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నేను ఒక మొక్క అయితే మొక్కుకున్నాను. సో అది నాకు తీరింది. అందుకే నేను మళ్ళీ ఈ టెంపుల్కి విజిట్ అవ్వడం అయితే జరిగింది. మీలో కూడా కొన్ని తీరని కోరికలు మొక్కులు ఏమైనా ఉంటే ఈ టెంపుల్కి విజిట్ అయ్యి మొక్కండి. మీకు తప్పకుండా మీ కోరికలు అయితే నెరవేరుతాయి. ఎందుకంటే ఆ దేవుడు గోకర్ణేశ్వర స్వామిలా ఈ గుహలో వెలిసారు. అండ్ మీలో ఎవరికైనా ఈ టెంపుల్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఈ టెంపుల్ చుట్టూ ఉండే ప్రదేశం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి, పీస్ఫుల్గా. అండ్ మనకి ఏదైనా మనసు బాగాలేనప్పుడు ఈ టెంపుల్కి వచ్చి మనం విజిట్ అయ్యి మొక్కుకున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఆల్రెడీ ఈ ప్లేస్ అంతా చూసే ఉంటారు. చూడండి చాలా నీట్గా ఎంత బాగుందో. అండ్ మీకు కూడా ఈ ప్లేస్కి విజిట్ అవ్వాలని అంటే అడ్రస్ ఏమైనా కరెక్ట్గా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అడ్రస్ అనేది మీకు చెప్తాను. ఇలా పురాతనమైన టెంపుల్స్లో ఇలా పరమేశ్వరిని దర్శించుకోవడం ఇలా ఎంతమందికి ఇష్టం. నాకైతే ఇలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో వచ్చి కాసేపు కూర్చొని ఆ దేవుని జ్ఞానించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.